పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పారు గ్రామంలోని చేపల చెరువులో పట్టుబడ్డ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం కేసుల్లో ఎక్స్చేంజ్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి 4125 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నరసాపురం మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ బర్రా జయరాజు, దిడ్ల రామకృష్ణ, గొల్లమందల రాజాబాబులు ఉన్నారు. నిందితులకు యానం నుంచి కోనాల భరత్ రెడ్డి మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను యానం పంపానని జిల్లా ఎక్స్చేంజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ చెప్పారు. పట్టుబడ్డ మద్యం సీసాలపై గోవా స్టిక్కర్లు ముద్రించి ఉందన్నారు. ఈ కేసులో భరత్ రెడ్డిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. బ్రాండ్ కౌంటింగ్ కౌంట్ చేసేయండి. ఇప్పుడు మన సీల్ వేయటం కూడా కావాలి. సీల్ వేసేది ఉందా? టేప్ ఉందా? అంటే కొన్ని ఇంట్లో తక్కువ ఉన్నాయి. లైన్కి ఇలాగ 6 8 పెట్టి లైన్కి 8 పెట్టుకుంటాం. బాటిల్ తీయండి. చక్కెర అంటే ఒక చక్కెర ఒకటే ఉందనుకుంటారా? ఒకళ్ళు తీసుకురండి. ఒకళ్ళు తీసుకురండి. అతను ఎవరు పట్టుకోలేదు. రెండు ముందుకు రండి. నిన్నటి రోజున నరసాపురం రోడ్ల మండలం కొప్పరి గ్రామంలో సుంకం చెల్లించినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని 86 బాక్సులు 4125 బాటిల్స్ 180 ml బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసు పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డ్రై డేల్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డ్రై డేని నిర్వహించాలి.
అది సరిగా జరుగుతుందా లేదనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి మద్యం అమ్మకాలు జరగకుండా ఉండడం కోసం నర్సాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాంబాబు గారు వారి సిబ్బందితోటి ఏలూరు మద్య నిషేధ మరియు ఆబ్కారీ డిప్యూటీ కమిషనరు శ్రీమతి బి శ్రీలత గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో వారికి వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారుగా 4 గంటల ఆ సమయంలో వాళ్ళు ఈ నర్సాపురం రూరల్ మండలం కొప్పరు గ్రామంలో సర్వే నంబర్ 217లో బర్రే జయరాజు అనే వ్యక్తి ఆయన లీజు తీసుకుని చేపల చెరువులు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ షెడ్లో అక్రమంగా మద్యం నిల్వ చేశారనే సమాచారం మేరకు అక్కడికి మధ్యవర్తులతోటి వెళ్ళి అక్కడ 86 బాక్సుల్లో మొత్తం 86 బాక్సులు ఉన్నాయండి. 4125 180 ml బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వీటిలో ఈ వ్యాపారానికి ఆయన 2 పని వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. తర్వాత వ్యాపారంలో వేరే ఇంకొక వ్యక్తిని మొత్తం 4 అక్కడ సీన్లో ఉండడం జరిగింది. 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరంటే గొల్లమండ రాజబాబు, గొల్లమందల రాజబాబు, కత్తిమండ జయబాబు మరియు దిట్ల రామకృష్ణ. అలాగే ఈ సరుకును అక్కడ స్టాక్ చేసినటువంటి బర్రే జయరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బర్రే జయరాజు అనే వ్యక్తి నర్సాపురానికి చెందినటువంటి 8వ వార్డుకి కార్పొరేటర్గా కూడా పనిచేస్తున్నట్టుగా తర్వాత విచారణలో తేలింది. ఈ జయరాజు తనకి ఈ చేపల వ్యాపారంలో కానీ వీటిలో కానీ ఉన్న స్నేహంతో కోనాల భరతరెడ్డి అనేటువంటి వ్యక్తి యానంలో ఉంటాడని చెప్తున్నాడు. ఆ కోనాల భరతరెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ మద్యం బాటిల్స్ని చిల్లరగా ఇక్కడ అమ్ముకునే నిమిత్తం తెప్పించుకున్నట్టుగా తెలిసింది. మొత్తం 100 బాటిల్స్ ఈ సంక్రాంతి పండుగ తర్వాత 100 బాక్సులు తెప్పించుకోవడం జరిగింది. దానిలో 15 బాక్సుల్ని చిల్లరగా అమ్ముకున్నారు. ఇంకా ఉన్నటువంటి ఈ 14 బాక్సులు అమ్ముకోవడం జరిగింది. ఇంకా 86 బాక్సులు మిగిలి ఉన్నాయి. వీటి కూడా అమ్ముకోవడానికి చిల్లరగా అమ్ముకునే నిమిత్తం గ్రామాల్లో అలాగే డ్రై డే సందర్భంగాను అమ్ముకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల ఈ బర్రే జయరాజుని ఆయన సహకరించినటువంటి 3 కూడా అరెస్ట్ చేశాము. 5వ ముద్దాయి అయినటువంటి ఈ భరతరెడ్డిని అరెస్ట్ చేయడం కోసం ఆల్రెడీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సూపరింటెండెంట్ గారు సిబ్బంది కూడా రావడం జరిగింది. అలాగే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అదేవిధంగా ఈ కేసుని దగ్గరుండి పర్యవేక్షించేటువంటి ఆర్వి ప్రసాద్ రెడ్డి గారు, భీమవరం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, వారి సిబ్బంది అందరూ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఈ అక్కడ అరెస్ట్ చేసినటువంటి జయరాజు ఆయన మొబైల్లో సీజ్ చేసి ఆ వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా చూస్తే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఈ భరతరెడ్డి ఈయన మధ్యలో వీడియో ఇవి కూడా ఉన్నాయి. బాటిల్స్ ఇవి కూడా పెట్టున్నటువంటి వీడియోస్ కూడా ఉండటం జరిగింది. అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా ఫోన్పేలో డబ్బులు కూడా ట్రాన్సాక్షన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగినట్టుగా గుర్తించడం పూర్తిగా ఆధారాలతోటి ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. అలాగే ఈ 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి తదుపరి విచారణ లోతుగా జరగనుంది. అలాగే దీనిలో మనకి పట్టుబడిన మద్యం రాయల్ గ్రాండే GRANDE ఉంది. రాయల్ గ్రాండే అనేటువంటి బ్రాండు గోవాలో తయారు చేయబడినట్టుగా దాని మీద లేబుల్స్ మీద ఉంది. అయితే మాకు ఇంకా అనుమానం ఉంది అసలు యాక్చువల్గా అవి గోవా నుంచి వచ్చినాయా లేదా అనేటువంటిది. తదుపరి మనం రసాయన పరీక్షలు పంపించి కాకినాడ ల్యాబ్ పంపించి అక్కడ తయారైనయా కాదనేటువంటి విషయం అవన్నీ కూడా నిర్ధారణ చేయవలసి ఉందన్నమాట. ఈ కేసులో ఇంకా 5వ ముద్దాయి అయినటువంటి కోనాల భరతరెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే ఇంకా ఈ రాకెట్ మొత్తం అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తున్నాము.